యాక్చువల్గా మా ఫాదర్ నుంచి వచ్చింది నాకు యోగా అనేది. చైల్డ్హుడ్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 14 months నుంచి డైలీ యోగా చేస్తాను. నేను యోగా 2 years బ్యాక్ స్టార్ట్ చేశానండి 2023లో. సెకండ్ క్లాస్ అప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేసా. 4 years అవుతుంది మోస్ట్లీ. చాలా హెల్త్ ఇష్యూస్ బాగా ఫేస్ చేశాను లాస్ట్ 6 years బ్యాక్ కూడా. నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ స్టార్ట్ చేశానో యోగా ఫీల్డ్, ఒకరికి చెప్పడమే కాకుండా నా అంతకి నేను చేసుకోవడం వల్ల నాకు అంటే ఫుల్ డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. యాక్చువల్లీ డిస్క్ ప్రాబ్లం ఉంది, 1 year నుంచి సఫర్ అవుతున్నాను. సో యోగా చేస్తే ఆ డిస్క్ ప్రాబ్లం రిలేటెడ్ ఆసనాలన్నీ కవర్ అవుతాయి, సో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి జాయిన్ అయ్యాను. 5 months నుంచి చేస్తున్నాను. నాకు చాలా వరకు ఆ పెయిన్ కానీ అదంతా తగ్గింది. యోగా చేయడం వల్ల యాంగ్జైటీ నుంచి రిలీఫ్ వచ్చింది, స్ట్రెస్ నుంచి, అన్నిటి నుంచి రిలీఫ్ వచ్చింది. యోగా వల్ల నాకు చాలా చేంజెస్ తెలుస్తున్నాయండి. యాక్చువల్గా 2 years బ్యాక్ నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇప్పుడు ఇంట్లో డల్ గా ఉండడాన్ని ఈ మధ్య యాక్టివ్ అయ్యా కొంచెం. మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి 8 o'clock నుంచి వాళ్ళు సిట్టింగ్ పోచర్లో ఉంటారు, జర్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండదు. కాబట్టి నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చేదంటే కంపల్సరీ ఏదో ఒకటి డేలో 1 hour అనేది స్పెండ్ చేయాలి యోగా చేయడానికి. నేను వర్కింగ్ ఉమెనే. అటు వర్క్, ఇంట్లో పిల్లలతో స్ట్రెస్, టెన్షన్స్ అన్ని ఎక్కువైపోతూనే ఉంటాయి. నాకు ఇక్కడికి వచ్చాక చాలా వరకు చెప్పా కదా, అండ్ లేజినెస్ తగ్గిద్ది, అండ్ మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. త్రూ అవుట్ ద డే మనం కొంచెం యాక్టివ్ గా, అండ్ ఆ స్ట్రెస్ అన్నది కూడా తగ్గుతుంది. ఎవ్రీడే మన ఇది లైఫ్ స్టైల్ గా చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, కిడ్స్, జెంట్స్ కూడా వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎవరు చేసినా మనకి ఈ డైలీ బిజీ లైఫ్ లో చాలా యూజ్ఫుల్ అండి. నాకు వృక్షాసనం బాగా ఇష్టము, అండ్ తాడాసనము. ఏది కోబ్రాసన్ అంటే భుజంగాసన. సో అది డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తో నేను సఫర్ అవుతున్నా కాబట్టి ఆ ఆసనం అనేది నాకు కొంచెం బాగా రిలీఫ్ అనేది ఇస్తుంది. నాకు కృష్ణాసన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు నెక్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ అది చేసేదాన్ని. చక్రాసనం నాకు బాగా వచ్చిందండి. పద్మాసన్, ఇంకా రాజకపోతాసన్. మనకి ఇంటర్నేషనల్ యోగా డే నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేశారు. కంపల్సరీ యోగా అందరికీ ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రమోట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మోటివేషన్ అవుతుంది యోగా. ఇప్పుడిప్పుడే అందరికి యోగా డే అంటూ ఒక స్పెషల్ గా ఉందని స్కూల్స్ లో అట్లా ఫోకస్ చేస్తున్నారు. దీని యూజ్ ఇంకా అందరికి తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంకా వరల్డ్ వైడ్ బాగా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ యోగా డేకి మాత్రం కంపల్సరీ యోగా చేయండి అందరూ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. And happy International Yoga Day to everyone.